అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా, ఈ డిజైన్లతో, ఈ కన్స్ట్రక్షన్తో, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్తో మీకు సంబంధం ఉందా అని చెప్పి అడిగారు. మాకు ఏమీ సంబంధం ఉండదు. రెండో ప్రశ్న, వాళ్ళని కాళేశ్వరం స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే పెట్టిండ్రో, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఒక కార్పొరేషన్ పెట్టిండ్రో, ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకన్నా అధికారం ఉందా అడిగిండ్రు. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి, ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులో సబ్మిట్ చేసిండ్రు, డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్ళే ఖర్చు పెట్టుకుని తప్ప మాకు సంబంధం లేదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు తోడుగా అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఆ బిల్లులు మంచా చెడా, పనులు అయినాయా కాలేదా, క్వాంటిటీ ఉందా లేదా, క్వాలిటీ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళ అకౌంట్ సెక్షన్, ఆ తదుపరి ఆడిట్ సెక్షన్ మా దగ్గరికి వస్తుంది. కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులైతే ఉండనో వాళ్ళే నేరుగా పే చేసుకునే మాకు సంబంధం లేదు. బడ్జెట్ అలొకేటెడ్ డబ్బు అయితే ఉందో మా దగ్గర అలొకేటెడ్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లులు పే చేస్తాం తప్ప దాని వాల్యూస్తో కానీ వాటితో మాకు ఏం సంబంధం లేదని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ ఎంత దుర్మార్గులు అంటే, ఈ ఈటల రాజేంద్ర గారు పిలుస్తాండ్రు, ఏం పిలుస్తావు, ఏం పిలిచినా ఏముంటుంది. మా బతుకు చాలా ట్రాన్స్పరెంట్గా, మేము ఎథిక్స్ కోసం బతికిన వాళ్ళం, ప్రజల కోసం బతికిన వాళ్ళం. కంత మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడడం తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు. ఇవాళ పిచ్చి కూతలు, కారు కూతలు, ఇలా కుక్కలు లెక్క ఎక్కబడ్డే మాటలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు, ఎవడు తప్పు చేసిండో ఎవడు ఒప్పు చేసిండో వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప ఇవాళ కొద్దిమంది బట్టకాల్చి మీద చేసినంత మాత్రం మీకు అయ్యే ప్రసక్తి లేదు. కానీ ఒక్కటి మాత్రం మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్న, 3 బరాజులు మేడిగడ్డ దాని విలువ 4,600 కోట్లు, సుందిల్లా అదేవిధంగా అన్నారం ఒకదానికేమో 2,700 కోట్లు, ఒకదానికేమో 2,011 కోట్లు. నేను ఒకటే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది నిజాయితీగా ఉండాలని చెప్పి కోరుతుంది. పార్టీ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేద్దని చెప్పి కోరుతుంది, చట్టానికి లోబడి ఉండాలని చెప్పి కోరుతుంది, నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని ఒక ప్రజలకు బాధ్యతతో పనిచేయమని చెప్పి కోరుతుంది. ఇవాళ మేము కోరుతా ఉన్నాం. అంతకుముందు అనేక కమిషన్లు వేసిండ్రు, ఎందుకు రిపోర్ట్లు బయట పెడతలేరు, ఎందుకు చర్యలు చేపడతలేరు. నేను ఇక్కడ కూడా కోరుతున్నా, ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది, త్వరగా ఈ రిపోర్ట్ను బయట పెట్టండి. త్వరగా నిజంగా ఎవరు బాధ్యులవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప మీరు తాత్సారం చేసి బట్టకాల్చి మీదేసి వాటిగా రాజకీయ పంపం కట్టుకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తూ ఉంది. నువ్వు ఏ ఆరోపణలు చేస్తూ ఉన్నావో, ఏ మాటలు మాట్లాడుతున్నావో, ఇవాళ ఆ మాటలకు కట్టుబడి, ఆ ఆరోపణలకు కట్టుబడి రేపు ఆ రిపోర్ట్ను బయటపెట్టు. రిపోర్ట్లో ఏం నష్టం జరిగిందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందో, దానికి కారకులు ఎవరో, తప్పకుండా దోషులు ఎవరో శిక్షించకపోతే నిన్ను ప్రజాక్షేత్రంలో నీకు శిక్ష తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తాం. మీరు ఈరోజు ఇచ్చిన కమిషన్ ముందు మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, కేసీఆర్ గారు ఎలాంటి అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు అని కమిషన్ ముందు మీరు క్లీన్ చిట్ ఇచ్చేసారు. మీరు మీ స్టాండ్ ఓపెన్ అయింది. ఇక మొదటి బీఆర్ఎస్ ఉన్నప్పుడేమో మౌనం, అపోజిషన్ బీజేపీ ఎంపీగా, ఒక బీజేపీ ఎంపీగా ఈరోజు ఈటల రాజేందర్ గారు కేసీఆర్ గారు క్లీన్ చిట్ ఇచ్చేసేసాడు. ఈయన ఎలాంటి అవినీతి చెయ్యలేదు అని చెప్పాడు. నేను ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారు మీరు అధ్యక్షులు, సెంట్రల్ మినిస్టర్, క్యాబినెట్లో సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్, మీ తర్వాత బండి సంజయ్ గారు, నేను అడుగుతున్నా, ఈరోజు కేసీఆర్కి క్లీన్ చిట్ ఇచ్చిన ఈటల రాజేందర్ గారిని మాటని మీరు ఏకీభవిస్తున్నారా, దాన్ని సమర్థిస్తున్నారా? కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చిన ఈటల బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారిని
ఆ మాటలను సమర్థిస్తున్నారా? మీరు కూడా ఈటల రాజేందర్ గారికి కేసీఆర్ సమర్థించిన మాట క్లీన్ చిట్ ఇస్తున్నారా మీ ఎంపీ బీజేపీ ఎంపీకి? మీ స్టాండ్ బీజేపీ స్టాండ్ ఇదేనా? మీ స్టాండ్ ఇదే అని ఈటల రాజేందర్ మాట్లాడిండా? మీ స్టాండ్ బీజేపీ పార్టీ పక్షాన మీ స్టాండ్ క్లారిటీగా రావాలి. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కన్ఫ్యూజ్ తెలంగాణ ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఇది తేలాలి. ఈరోజు ఈటల రాజేందర్ గారు కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చిరేసిండు, ఏమి తప్పు లేదు. మాజీ ఫైనాన్స్ మినిస్టర్గా ఆనాడు బీజేపీ మాజీ ఫైనాన్స్ మినిస్టర్గా ప్రజెంట్ బీజేపీ ఎంపీగా ఈరోజు క్లీన్ చిట్ ఇచ్చేసిండు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి. మాకు దీని మీద మీరు క్లారిఫై చేయాలి, క్లారిటీ ఇవ్వాలి. మీడియా పరంగా మీరు దీని మీద జవాబు చెప్పాల్సిన ఇది. మీరు ఒకవేళ ఏం చెప్పలేదనుకోండి, మీ స్టాండ్ అదే అని అనుకుంటాం మేము కూడా. ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారు ఇచ్చిన కేసీఆర్ క్లీన్ చిట్ అని మీరు ఏమి కామెంట్ చేయకపోయినా బీజేపీ స్టాండ్ ఈటల రాజేందర్ స్టాండ్ కట్టుబడి ఉందని మేము భావించాల్సి వస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మౌనం ఉంటే అంగీకారం, లేదా క్లారిటీ ఇవ్వండి. మా ప్రశ్న ఎప్పుడు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ ప్రశ్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్గా పలుమార్లు చాలా సందర్భాల్లో ఇప్పుడు కమిషన్ సంబంధించింది కానీ లేకపోతే ప్రతిసారి మీడియా ద్వారా కానీ కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అక్రమాలు ఉంది, పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పలుమార్లు కూడా మీడియాలో చిట్చాట్లో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం కూడా జరిగింది. ఎస్, మీకు క్లియర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టాండ్ క్లియర్. యాజ్ ఏ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్ క్లియర్. మా దగ్గర కన్ఫ్యూజ్ లేదు. ఈ కన్ఫ్యూజన్ కిషన్ రెడ్డి గారు మాకు క్లియర్ చేయాలని